ఒక సినిమాకి అందులోని క్యారెక్టర్స్ జర్నీకి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాక మొత్తం జర్నీ గురించే మర్చిపోయేలా క్లైమాక్స్ ఉంటే ఆ క్లైమాక్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. శేఖర్ కమ్లాస్ కుబేరా ఇస్ వన్ సచ్ ఫిల్మ్, ఏ నియర్ మాస్టర్ పీస్ రూయిన్డ్ బై ఇట్స్ ఓన్ సైలెన్స్ ఎట్ ది ఎండ్. మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన దగ్గర నుంచి వీడియో స్క్రిప్ట్ రాసేదాకా ఈ కుబేరా క్లైమాక్స్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. 2 years ఈ స్క్రిప్ట్ పై కష్టపడిన శేఖర్ కమ్లా గారు ఆ 15-10 minutes క్లైమాక్స్ ని ఇంకొంచెం మంచిగా ఎందుకు రాసుకోలేకపోయారని చాలా బాధగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం మన తెలుగు ఆడియన్స్ పై ఏదో తెలియని ప్రౌడ్ ఫీల్ వస్తుంది కుబేరా విషయంలో. ఒక బ్యాడ్ ఫిల్మ్ కి ఇలాంటి క్లైమాక్స్ ఉంటే దాన్ని ఒక బ్యాడ్ ఫిల్మ్ లా మర్చిపోగలం, కానీ ఒక మంచి ఫిల్మ్ కి బ్యాడ్ క్లైమాక్స్ ఉంటే అలాంటి ఫిల్మ్స్ ని మన వాళ్ళు తీసుకోలేరు, ఒక యావరేజ్ ఫిల్మ్ గా పక్కన పెట్టేస్తారు. కానీ సర్ప్రైజింగ్ గా కుబేరా విషయంలో జరగలేదు. ఆడియన్స్ ఆ లాస్ట్ 10 minutes ని మర్చిపోయి సినిమాని నెత్తినెట్టుకుంటున్నారు. కుబేరాని ఒక జస్ట్ యావరేజ్ ఫిల్మ్ గా కాదు, గ్రేట్ ఫిల్మ్ గానే చూస్తున్నారు చాలా మంది. నాతో పాటు సినిమాకి వచ్చిన మా ఫ్రెండ్స్ సినిమా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి సినిమాలో అంతలా ఇన్వాల్వ్ అయిపోయి లాస్ట్ క్లైమాక్స్ వల్ల సినిమా ఎటుపోతుందో అర్థం కాకుండా ఫ్లాట్ క్లైమాక్స్ అండ్ యాంటీ పే ఆఫ్ లా శేఖర్ గారు ఈ సినిమాని ఎండ్ చేయడంతో వరస్ట్ సినిమా రా ఇది అనేసాడు. అప్పటిదాకా ఒక గ్రేట్ ఫిల్మ్ చూసా, జస్ట్ క్లైమాక్స్ బాలేదు అంతే అనుకున్న నేను ఆ మాట తర్వాత కుబేరా జస్ట్ యావరేజ్ ఫిల్మ్ గానే ఉండిపోతుందని భయమేసింది. బట్ ఈవినింగ్ కల్లా పాజిటివ్ రెస్పాన్సెస్. నా ఫీడ్ అంతా ధనుష్ పీక్ యాక్టింగ్, శేఖర్ కమ్లా పీక్ స్టోరీ టెల్లింగ్, డిఎస్పీ పీక్ మ్యూజిక్ ని అంతా అప్రిషియేట్. ఈవెన్ జస్ట్ ఓకే ఫిల్మ్ అని రివ్యూస్ ఇచ్చిన ఎంతో మంది సినిమాని బ్యాడ్ గా మాట్లాడలేకపోయారు. బికాస్ కుబేరా అంత మంచి ఫిల్మ్ కాబట్టి. కుబేరా ఎందుకు ఒక మాస్టర్ పీస్ అవ్వలేకపోయింది, ఆడియన్స్ ని సాటిస్ఫై చేసేలా ఎండ్ చేయకపోయినా ఆడియన్స్ దీన్ని ఒక గ్రేట్ ఫిల్మ్ గా చూడడానికి రీజన్ ఏంటి, శేఖర్ కమ్లా గారు ఎందుకు ఇలా ఎండ్ చేశారనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. మీ అందరికీ ఒక ఫ్యాక్ట్ చూపిస్తా, ఎందుక శేఖర్ కమ్లా గారు అలా ఎండ్ చేశారని మీ బాధ పోయి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మాక్సిమం స్పాయిలర్స్ ఏం చేయను, సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యేలా మాత్రమే మాట్లాడతాను. అయినా మీ ఎక్స్పీరియన్స్ పోతుంది అనుకునే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. ద గ్రేట్నెస్ ఆఫ్ కుబేరా. లెట్స్ టాక్ అబౌట్ ద మైండ్ బిహైండ్ దిస్ పీక్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ శేఖర్ కమ్లా. లవ్ స్టోరీ తర్వాత ఆల్మోస్ట్ ఈ కుబేరా కోసం 3.5 years టైం తీసుకున్నారు శేఖర్ గారు. కానీ సినిమా తీయడానికి 1 year కూడా పట్టలేదు. 2022 హాలీవుడ్ ఫిల్మ్ ద గ్రే మ్యాన్ షూట్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్లా గారు ఒక 20 minutes వీడియో కాల్ లో సినిమా స్టోరీ చెప్పారంట ధనుష్ గారికి. ఆ స్టోరీ నచ్చి ధనుష్ గారు ఓకే కూడా చెప్పారు. బట్ షూట్ మొదలు పెట్టడానికి 2 years టైం తీసుకున్నారు శేఖర్ గారు. కథ, వరల్డ్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్, సినిమాలో చెప్పిన ప్రతి దానికి ఒక డీటెయిలింగ్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ తో మనకి ఏదో ఒకటి చెప్పాలనుకునే ఆయన ఆలోచన, ఇలా వీటన్నిటితో మనం సినిమాకి కనెక్ట్ అయ్యేలా ఈ కుబేరా కథను రాయడానికి 2 years కష్టపడ్డారు శేఖర్ గారు. స్క్రిప్ట్ పై ఇన్ని ఇయర్స్ కూర్చొని కష్టపడటం కాదు, దీన్ని సెట్స్ లో ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. కీలు, దివ్య, ఖుష్బు, దేవా క్యారెక్టర్స్ గెటప్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళంతా అలా బిచ్చగాళ్ళ మారడానికి కారణం ఏంటని చూపించిన వాళ్ళ బ్యాక్ స్టోరీస్, ఇలా వాళ్ళే కాదు సినిమాలో ప్రతి ఒక్కరి దగ్గర కథకి కావాల్సిన పర్ఫార్మెన్సెస్ తీసుకున్నారు శేఖర్ గారు. ఇండియాలోనే 2 టాప్ యాక్టర్స్ చెత్త బండిలో చెత్త ఉండే డంప్ యార్డ్ లో యాక్ట్ చేయాల్సిన ఒక సీన్ వస్తే వాళ్ళు పెద్ద యాక్టర్స్ అని కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్స్ లోనే ఉండడానికి, సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫార్మ్ చేయడానికి ప్రొడక్షన్ వాళ్ళ చేత ఫేక్ చెత్త రెడీ చేయకుండా నిజమైన చెత్తలోనే, నిజమైన డంప్ యార్డ్ లోనే ఆ సీన్ ని షూట్ చేశారంట శేఖర్ గారు. వాళ్ళు పెద్ద యాక్టర్స్ ఇలాంటి సీన్ చేయడానికి ఇబ్బంది పడతారని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్నో సీన్స్ ని ఇలా షూట్ చేశారు కాబట్టి కుబేరాలో ఎన్నో సీన్స్ కి మనం అంతలా కనెక్ట్ అయ్యాం. అండ్ ఆయన కథని ఇంకెంత పర్ఫెక్షన్ తో తీశారని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ధనుష్ గారి ఇన్నేళ్ల ఫిల్మ్ కెరియర్ లో ఆయన్ని ఏ డైరెక్టర్ సన్నగా అవ్వమని అడగలేదంట. కానీ శేఖర్ కమ్లా గారు ఆయన అనుకున్న దేవా క్యారెక్టర్ లో ధనుష్ గారిని చూడడానికి కొంచెం వెయిట్ లాస్ అవ్వండి సార్ అని అడిగారంట. ఇలా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన మైండ్ లో ఉన్న ఆయన 2 years కూర్చొని రాసుకున్న ఫిల్మ్ ని అంతే ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ కాదు, కథలోని దీపక్, దేవా, కీలు, దివ్య, ఖుష్బు క్యారెక్టర్స్ తో ఆయన చెప్పిన ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ కి ఆడియన్స్ అంతా చాలా కనెక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే సినిమాలో కొద్దిసేపే ఉన్నా కూడా కీలు, దివ్య క్యారెక్టర్స్ చనిపోతున్నప్పుడు చూసే మనం బాధపడేలా ఆయన కథలో అంత ఇన్వాల్వ్ చేశారు శేఖర్ కమ్లా గారు. స్టేషన్ లో ఒక అన్నోన్ పర్సన్ కి కాల్ చేయడానికి ఫోన్ ఇస్తే ఆ అమ్మాయి ఎన్ని కష్టాల్లో పడుతుందని చూపించారు. చేతులు కాళ్ళు బానే ఉన్నా కూడా అడుక్కుంటారేంటి, ఏదన్నా పని చేసుకొని బతకొచ్చు కదా అనుకునే చాలా మందికి ఎంత వయసు వచ్చినా అడుక్కోవటమే అలవాటు అయిపోయిన ఎంతో మంది బిచ్చగాళ్ళు అలా మారడానికి వాళ్ళ లైఫ్ లో ఎన్ని జరుగుతాయి అనేది అందరికీ అర్థమయ్యేలా చూపించారు. దేవా క్యారెక్టర్ ప్రపంచమే తెలియనట్లు అంత ఇన్నోసెంట్ గా ఎందుకుంటాడనేది ఎవరికి సిల్లీగా అనిపించకుండా సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా దేవా లైఫ్ లో జరిగింది అంతా కొంచెం కొంచెం చూపిస్తూ ఎన్నో భయాలు, ఎన్నో బాధల మధ్య పెరిగిన దేవా అలా ఇన్నోసెంట్ గా మారాల్సి వచ్చిందని మనకి ఆ క్యారెక్టర్ ని అర్థమయ్యేలా చెప్తూ, నాది నాది నాదే ఈ లోకమంతా అనుకుండే డబ్బున్న వాళ్ళు, మాది మాది మాదే ఈ శోకమంతా అనుకుండే బిచ్చగాళ్ళ లైఫ్ ని ఈ లోకంలో చేయి చాచి డబ్బు కోసం, తిండి కోసం అడుక్కుండేవాడే బిచ్చగాడు కాదు, నువ్వు నేను అంతా ఏదో ఒకటి అడుక్కుండే బిచ్చగాళ్ళమే అని చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అంతా ఆయన గురించే ఉంటుంది. నెక్స్ట్, ఏ పర్ఫార్మర్ హూ డజంట్ నీడ్ బిగ్ డైలాగ్స్ టు ఇంపాక్ట్ యూ, మిస్టర్ డి.
ధనుష్ గారు ఎంత గ్రేట్ పర్ఫార్మర్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మూవీ తర్వాతే తెలిసింది ఆయనకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ 2 times వచ్చిందని. ఆ అవార్డ్స్ వచ్చిన ఆడుకలం, మసురన్ 2 ఫిలిమ్స్ ని నేను ఎప్పుడు పూర్తిగా చూడలేదు, కానీ ఈ కుబేరా ఫిలిం లో ఆయన పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ గా 3వ నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా రావాల్సింది. ఈ ఇయర్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేసే పర్ఫార్మెన్స్ ఏ యాక్టర్ చేయలేదు. ఈ ఇయర్ ఎండ్ లోపు ఇంతకు మించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్ ఏ హీరోకైనా పడుతుందేమో, కానీ పడకపోతే ధనుష్ గారికి నేషనల్ అవార్డ్ పక్కా ఆ రేంజ్ లో ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. నేనేదో పొగట్టం కాదు, సినిమా చూసిన ఎవరినైనా అడగండి ధనుష్ గారి పీక్ యాక్టింగ్ చూసామని చెప్తారు. ధనుష్ యాక్టింగ్ బాగుందని జస్ట్ అప్రిషియేట్ చేసి వదిలేయటం కాదు, అంత పెద్ద స్టార్ యాక్టర్ అయ్యుండి తిరుపతిలో ఒక కుక్క పిల్లని చేతిలో పట్టుకొని అడుక్కుండే ఒక క్యారెక్టర్ చేయడానికి, నిజమైన చెత్త కుప్పలో మాస్క్ కూడా వేసుకోకుండా కింద మీద పడిపోయి యాక్ట్ చేయడానికి, ఒక చేయి విరిగిపోయి ఒక పిరికోళ్ళ అందరి దగ్గర నుంచి తప్పించుకుంటూ తిరిగే ఇలాంటి క్యారెక్టర్ ని ధనుష్ గారు ఒప్పుకోవటమే గ్రేట్. అంతకు మించి ఆ క్యారెక్టర్ లో జీవించేయటం, సినిమా చూస్తున్నంతసేపు దేవా అనే అడుక్కునేవాడే సినిమాలో కనిపించేలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ధనుష్ గారు. ఆ క్యారెక్టర్ పరిగెత్తే విధానం, నడక, ఇన్నోసెన్స్, విరిగిపోయిన ఒక చేతితో సినిమాలో దేవా బాడీ లాంగ్వేజ్, ఇలా శేఖర్ గారు రాసుకున్న దేవా క్యారెక్టర్ కి ఆయన పర్ఫార్మెన్స్ తో ప్రాణం ఇచ్చి యాక్టింగ్ లో ఆయన బెస్ట్ ఇచ్చారన్నట్లుంటుంది మూవీలో ధనుష్ గారి పర్ఫార్మెన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయనకి గ్రేట్ డైలాగ్స్ కూడా ఉండవు, అయినా కూడా ఆయన పర్ఫార్మెన్స్ ని ఇంతలా ప్రైజ్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. నేను ఎంత పొగిడినా థియేటర్ లో నేను చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ కి మీకు ఏ మాత్రం తగ్గదు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆన్ హిస్ కెరియర్. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, రష్మిక గారు, నాగార్జున గారు విలన్ రోల్ చేసిన జిమ్ షరఫ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, డిఎస్పీ గారు కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మ్యూజిక్ ఇస్తే ఎంత గ్రేట్ మ్యూజిక్ ఇస్తారని మనందరికీ తెలుసు. అంతే కుబేరా ఫిలిం ని కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నట్లున్నారు. ప్రతి ఒక్క సీన్ ని ఆయన మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూనే ఉన్నారు. అందరూ ప్రెసెంట్ ఎంజాయ్ చేస్తున్న ఒక హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఒక 2-3 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉంటాయి. ఆ సీన్ ని ఇంకా ఎమోషనల్ చేసేస్తారు మ్యూజిక్ తో. అండ్ విలన్ క్యారెక్టర్ కి ఒక స్కోర్ ఉంటుంది, అది కూడా చాలా కొత్తగా ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మూవీలో మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ గా వాడి సినిమా మొత్తంలో కరెక్ట్ టైం కి ప్లే చేసి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు మ్యూజిక్ తో. సినిమాకి కరెక్ట్ ప్లేస్మెంట్ లో వచ్చిన పోయిరా పోయిరా మామ లాంటి మంచి సాంగ్ కంప్లీట్ అయిన వెంటనే టెంపుల్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ప్లస్ డిఎస్పీ గారి మ్యూజిక్ తో సాంగ్ నుంచి ఆ సీన్ దాకా సీక్వెన్స్ అంతా చూస్తున్న ఆడియన్స్ కి దిస్ ఈజ్ సినిమా అనే ఫీల్ వస్తుంది. నికేత్ బొమ్మిరెడ్డి సీన్స్ ని ఎంత బెస్ట్ విజువల్స్ తో చూపించారనేది నేను చెప్తే అర్థం కాదు, థియేటర్ లో మీరే చూడండి. ఆయన కెరియర్ పరంగా కూడా పీక్ వర్క్ ఇది. రష్మిక గారు, నాగార్జున గారు కూడా వాళ్ళ రోల్స్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్ గా చేసిన జిమ్ షరఫ్ గారిని టీజర్ అండ్ ట్రైలర్ లో చూసి ఈ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ అవ్వదేమో, ఆ హిందీ యాక్టర్స్ ని ఎందుకు తీసుకుంటున్నారు అనుకున్నా గానీ ఆయన యాక్టింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది సినిమాలో. వీళ్ళంతా ఒక రకం అనుకుంటే కీలు దివ్య, ఖుష్బూ రోబో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పీక్ లో ఉంటుంది సినిమాలో. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ మధ్య శేఖర్ మాస్టర్ గారు ఏ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినా ఆ సాంగ్ లోని స్టెప్స్ ఎంతలా ట్రోల్ అవుతున్నాయో అందరం చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో పోయిరా పోయిరా మామ సాంగ్ లో ఆయన కొరియోగ్రఫీ కూడా పీక్ లో ఉంటుంది. ఇలా శేఖర్ కమ్లా గారు రాసుకున్న ఈ కథకి ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఒక గ్రేట్ ఫిల్మ్ గా చేశారు. బట్ వేర్ ఇట్ వెంట్ రాంగ్, ద క్లైమాక్స్, ద లాస్ట్ 15 minutes. హీరోస్ మోటివ్ ఇస్ అన్క్లియర్. వాట్ డిడ్ హీ వాంట్, వాట్ డిడ్ హీ ఫైనల్లీ చూస్, వై? మంచి స్టోరీతో మంచి ఎమోషన్ తో రన్ అవుతున్న ఫిలిం ని ఎండ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన దేవా క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ మోటివ్ లేకపోవడం వల్ల సినిమా వెళ్లే కొద్ది ఆడియన్స్ కి సినిమా ఎటెళ్తుందనే ఆలోచన వచ్చింది. సెకండ్ హాఫ్ లో సీన్ టు సీన్ వెళ్తూనే ఉంటే చాలా రన్ టైం అవుతూనే ఉంటుంది. బట్ ఇంకా కథని ముగించడానికి జరిగే ఒక్క ఈవెంట్ కూడా జరగట్లేదని ఆడియన్స్ అంతా ఆలోచిస్తూ ఉండే టైం కి లాస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిలిం ఏదో జరుగుతుందని వెయిట్ చేస్తే ఏదో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది. సయాజీ షిండే గారి క్యారెక్టర్ వచ్చేదాకా ఒక మోటివే లేని దేవా క్యారెక్టర్ కి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఒక మోటివ్ వస్తుంది. తనకేం కావాలి, తను ఏం చేయాలి, ఎందుకు చేయాలనుకుంటున్నాడని ఒక క్లారిటీ వస్తుంది. దేవాకే కాదు చూసే ఆడియన్స్ కి కూడా. అండ్ ఆడియన్స్ కూడా తను కోరుకున్నదే జరగాలని తన్ని రూట్ చేస్తారు. అక్కడ నుంచి సినిమాకి కూడా ఒక హై వస్తుంది. అప్పటిదాకా సీన్స్ తో రన్ అవుతున్న ఫిలిం ఎండ్ అవ్వడానికి ఒక మూమెంట్ మొదలవుతుంది అనుకునే టైం కి సినిమాలో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని కొన్ని క్యారెక్టర్స్ చనిపోవటం, దేవా ఇంకేం చేస్తాడు అనుకునే టైం కి మనీని ఆఫీస్ ముందు పోయటం, విలన్ ని అడుక్కోమంటం, లాస్ట్ కి ఒక అర్థం లేని ఫైట్ పెట్టేసి సినిమాని ఎండ్ చేశారు. సో మెనీ వెల్ బిల్డ్ క్యారెక్టర్స్ ని ఎండింగ్ లో వాడుకోలేక వేస్ట్ చేయటం, సినిమా రన్ అవుతున్న కొద్దీ చూపిస్తున్న ఎన్నో సెటప్స్ కి పే ఆఫ్స్ లేకుండా సైలెంట్ గా సినిమాని ఎండ్ చేసేసారు శేఖర్ కమ్లా. ఇలా శేఖర్ కమ్లా గారు చేయడానికి ఒక రీజన్ ఉన్నా అప్పటిదాకా వరల్డ్ లో ఆ క్యారెక్టర్స్ జర్నీని చూసిన ఆడియన్స్ కి జర్నీ ఇన్కంప్లీట్ గా ఉండిపోయినట్లు ఒక డిసప్పాయింట్మెంట్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మీలో ఎంత మందికి తెలుసో లక్కీ భాస్కర్ ఫిలిం స్క్రిప్టింగ్ లో ఉన్నప్పుడు భాస్కర్ ఇల్లీగల్ గా సంపాదించిన 100 crores ని చెక్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాక టిన్ను ఆనంద్ గారు తన ఒక కామన్ ఇండియన్ మిడిల్ క్లాస్ మ్యాన్ అని భాస్కర్ ని ఎలివేట్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ తోనే ముందు సినిమాని ఎండ్ చేద్దాం అనుకున్నారంట. కానీ ఎందుకో వెంకీ అట్లూరి గారు అది వర్కౌట్ అవ్వదని భాస్కర్ మనీని ఎప్పుడో విత్డ్రాల్ చేసేసినట్లు, ఆ మనీ అంతా తీసుకొని వేరే కంట్రీ వెళ్ళిపోయినట్లు, చరిత్ర ఎలా బతికావని కాదు ఎలా ముగించావనే గుర్తుపెట్టు
పెట్టుకుంటుందనే ఒక హై ఇచ్చే క్లైమాక్స్ తో ఎండ్ చేశారు. అలా ఎండ్ చేయడం వల్లే భాస్కర్ నిజంగానే లక్కీ భాస్కర్ అనే ఫీల్ తో ఒక సాటిస్ఫాక్షన్ తో థియేటర్ నుంచి బయటకు వచ్చాం. సినిమాని అంత మంచి సక్సెస్ చేశాం. ఈ కుబేరా విషయంలో కూడా శేఖర్ గారు ఈ సినిమాని హై ఇచ్చే మూమెంట్స్ తో హై ఇచ్చే సీన్స్ తో ఎండ్ చేయగలరు. కానీ అలా చేయకపోవడానికి రీజన్ రాజమౌళి గారు కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ క్లిప్ కూడా చూడండి. పెద్ద వ్యక్తి వద్దండి, కార్పొరేటర్ని జైల్లో ఊహించుకోగలం మనం. జరగదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న మన సిస్టంలో ఐ థింక్ డబ్బులు ఉంటే అండ్ ప్రత్యర్థి చిన్నవాడైతే ప్రత్యర్థి కూడా ఈక్వల్ అయితే నిజం బయటకు వస్తుందేమో. ప్రత్యర్థి కన్నా వీక్ ఉంటే అసలు సమస్య లేదనమాట. అంటే అసలు అతను గెలవడం అనేది ఇంపాసిబుల్. సాడ్ స్టేట్ కానీ ట్రూత్. ఎగ్జాక్ట్ గా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని కుబేరా ఫిలిం లో కూడా తీశారు. విలన్ ని ఆడుకున్నట్లు, విలన్ ని పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేపించినట్లు, దేవా పేరు మీద ఉన్న 10,000 కోట్లు దేవా కోరుకున్న పని చేసినట్లు సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అది శేఖర్ కమలా గారే కాదు, అక్కడి నుంచి కథ రాయమంటే వీడియో చూస్తున్న నువ్వు నేనైనా రాసేయచ్చు. కానీ రాజమౌళి గారు అనుకున్నట్లు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీదే సినిమా తీసే డైరెక్టర్ శేఖర్ కమలా గారు. ఒక బిచ్చిగాడు అంత డబ్బున్న వాడిని ఎప్పటికీ అరెస్ట్ చేయలేరు కాబట్టి అదే ట్రూత్. కాబట్టి సినిమాలో ఎమోషన్ కోసం కొన్ని క్యారెక్టర్స్ ని చంపేశారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి డిఫరెంట్ గా ఒక యాంటీ క్లైమాక్స్ తో విలన్ ని అరెస్ట్ చేయకుండా ఇంకేం చేయగలరో అదే చేసి సినిమాని ఎండ్ చేశారు శేఖర్ గారు. రియల్ లైఫ్ లో ఒక పర్సన్ గాల్లో లేపి కొట్టే ఫైట్స్ చేయలేడు కాబట్టి శేఖర్ గారు కూడా అలాంటి ఫైట్స్ పెట్టకుండా హీరో పిరికోడ్లా పారిపోతున్నట్లు చూపిస్తే మనం ఎంత రియలిస్టిక్ గా ఉందని ఫీల్ అయ్యామో ఈ క్లైమాక్స్ ని కూడా అలాగే తీసుకోవాలి. హై ఇచ్చే క్లైమాక్స్ లో అలవాటు అయిపోయిన మనకి సినిమాని రియాలిటీకి ఎంత దగ్గరగా తీసినా ఇలా క్లైమాక్స్ ని కూడా రియాలిటీలా తీస్తే యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. కుబేరా లాస్ట్ 15 minutes ఆఫ్ ద క్లైమాక్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ శేఖర్ కమలా గారు అనుకున్నట్లే క్లైమాక్స్ తీసినా కూడా ఆడియన్స్ ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి బయటికి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. దేవా పేరు మీద ఉన్న 10,000 కోట్లని దేవా అనుకున్న దానికి యూజ్ చేయటం కాదు, కనీసం ఆ డబ్బుని ఏం చేశారని చూపించిన సినిమా మొత్తం చూపించిన దేవా చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ కి ఒక మంచి ఎమోషనల్ పే ఆఫ్ కూడా ఇవ్వచ్చు. ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి ఏ ఫిలిం క్లైమాక్స్ హై ఇచ్చేలా ఉండకపోయినా ఆ క్లైమాక్స్ లో ఎమోషన్ ఉంటుంది, ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఈ కుబేరాలో శేఖర్ కమలా గారు ఏమీ చేయలేదు. ఎన్ టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు ఏదో ఒక చిన్న సీన్ పెట్టారు, మనందరికీ తెలిసిందే కదా. సినిమా క్లైమాక్స్ అయిపోగానే నెక్స్ట్ ఏమవుతుందో కూడా చూడకుండా ఏదో రేస్ పెట్టినట్లు అంతా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇంకా చిన్న సీన్ ఆడియన్స్ కి ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? మీలో ఎంతమంది గుర్తుందో ఆయన లవ్ స్టోరీ ఫిలిం క్లైమాక్స్ ని కూడా ఇంతే ఎండ్ చేశారు. బట్ ఈసారి ఇంత సెటప్ చేసి క్యారెక్టర్స్ ని ఇంత మంచిగా బిల్డ్ చేసి ఎంతో పొటెన్షియల్ ఉన్న ఈ ఫిలిం క్లైమాక్స్ ని ఇలా ఎండ్ చేసేసరికి థియేటర్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మండుంటుంది. బట్ శేఖర్ కమలా గారు ఇలా ఎండ్ చేయడానికి రీజన్ ఏంటని మీకు ఈ వీడియోతో అర్థమైందని అనుకుంటున్నాను. మనందరి అదృష్టం ఈసారి TFI ఆడియన్స్ ఈ ఫిలిం విషయంలో ఫెయిల్ అవ్వలేదు. క్లైమాక్స్ ఎందుకు ఇలా తీశారనే ఆలోచన లేకుండా ఆ 10 minutes ని మర్చిపోయి గ్రేట్ ఫిలిం ని గుర్తించారు. శేఖర్ కమలా గారు కోరినట్టు సరస్వతి దేవి తలెత్తుకోవటమే కాదు, ఈ సినిమాకి లక్ష్మీదేవి కూడా ఆయన కోరినంత రావాలని కోరుకుంది. సినిమా మీలో ఎవరికైనా నచ్చకపోతే అది మీ ఒపీనియన్. నా వరకు కుబేరా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఐవ్ హ్యాడ్. పీక్ డైరెక్టర్, పీక్ పర్ఫార్మర్, పీక్ మ్యూజిక్. మరి మీ వరకు కుబేరా ఏంటో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.